ఇది మీరు చూస్తుంది శ్మశానం. ఇది అక్కడున్న వాళ్ళందరూ బయట వాళ్ళు ఎవరు కాదు, మా బంధువులే. అయితే ఒక చిన్న కారణం వల్ల మా బంధువులో మా బావగారు కొడుకు చనిపోవడం జరిగింది. తర్వాత ఆయన్ని కాల్చేశారు. అంటే దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆ పూడ్చడం వేరు, అలాగే కట్లు పేర్చి కాల్చడం వేరు కదా. ఇదంతా బాగానే ఉంది. వీళ్ళు ఎందుకు తాగుతున్నారంటే, అక్కడ ఆయనకి తాగుడు అలవటం, చనిపోయిన ఆయనకి కైని వేస్తాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే, అక్కడికి వచ్చిన వారు ఆ స్వీటు, అలాగే కైని, అలాగే బ్రాందీ అవి ఆయనకి అలవాటుందని తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ కలిపారు. కలిపిందని నేను అడిగాను, ఇది కింద పోసేస్తారా అని. కింద పోయాం, కొంచెం ఆయన పోసి అలవాటు ఉంది కదా, అది మేము తాగేస్తామన్నారు. సరే, ఇది చూడటానికి ఎలాగుందంటే ఎవరినో ఎగతాళి చేయాలనేది ఇది కాదు, కానీ ఇలాగా ప్రతి ఒక్కరు చేస్తున్నది ఈ పనే. ఎందుకంటే చనిపోయిన వారు ఎక్కడ కూడా మందు తాగమని, మాకు తెమ్మని కానీ, లేకపోతే కైనీలు సిగరెట్లు అవి పెట్టమని కాదు. కానీ కాకపోతే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, వీళ్ళందరూ మీ వాళ్ళే కదా, వాళ్ళని ఎందుకు తాగుతుంటే చూపించవచ్చు అనవచ్చు. కానీ ఈ తరం ఎక్కడితోనే పోకూడదు. ఇలాగ చేస్తారు అనేదానికి మీకు చూపించాలని ఒక ఆలోచనతో నేను వీడియో చేస్తున్నాను. అప్పటికి మా అల్లుడైతే వీడియో తీయొద్దు అంటున్నాడు. కానీ వీడియో తీయలే, ఫేస్బుక్లో పెట్టేస్తాను అంటానే ఉన్నాడు అప్పటికి. కానీ ఏం కాదులే, చూసుకోవటం ఉంటుందని చెప్పేసి నేను చేస్తున్నాను. ఇప్పుడు తాగుతున్నాడు కదా, వాళ్ళ అన్నగారే చనిపోయింది. అయితే ఏంటంటే తీసుకున్న మందు ఆయనకు ఒక గ్లాసులో పోశారు. అది ఒక 2-3 షేర్ చేసుకుని తాగుతున్నారు. ఎందుకంటే ఈ మందు మాది కాదు, ఆ చచ్చిపోయిన మా అన్నయ్య ఇది అన్న కారణంతో ఇది తాగుతూ ఉన్నారు. అంటే కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాతి పెట్టడం కానీ, లేకపోతే కాలవడం కానీ, సమాధి చేసే విషయాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కానీ ఇవి ఎందుకు చూపిస్తారంటే, ఇక్కడికి వచ్చారు, చనిపోయిన తర్వాత ఇదంతా అయిపోయింది నిన్న. ఈరోజు ఒకరోజు మార్చి తర్వాత ఇది చూపించడానికి ఏంటంటే, చూశారు కదా, కట్టెలపై మీ శరీరం ఒక అరగంటకు కూడా కనిపించదు. మాతో పాటు బాగా ఉన్నాడు, పెద్ద వయసే కూడా ఏం కాదు, ఒక 40 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవో తెలియదు, అంత చిన్న వయసు. కానీ ఏదో తెలియని ఆవేశంలో ఆయన చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడైతే మన మధ్యలో లేడు. ఇది చూసేవారు ఎవరికైనా ఏంటంటే, ఎక్కువగా ఆలోచించి ప్రజలైపోకూడదని వీడియో చూపిస్తున్నాను. చూడు, అది అయిపోయిన తర్వాత వాళ్ళు పసుపు నీళ్ళు తీసుకొచ్చారు, థమ్సప్, బ్రాందీ, కైని అవన్నీ తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడికి వచ్చిండి చేస్తున్నారు. చిన్న వయసు. నేను అడిగాను, ఏంటి మీరు ఎలా చేస్తున్నారు, ఒకవేళ పూజారి ఏమైనా చేస్తారంటే, కాదు ఎలాగ చేస్తాం, ఆయనకి ఇష్టమైన కాబట్టి స్వీటు, అరటిపళ్ళు, అలాగే మందు. చూశారు కదా, ఆ మందు తీయడంలో కూడా అంటే ఫస్ట్ లాస్ట్ మీరు చూపిస్తున్నాను, అది ఎంత కరెక్ట్గా పోతున్నాడంటే, ఆ బాధలో కూడా ఒక 90 పోయాలంట. అంటే సగం బ్రాందీలో సగం పోసి మా అన్నయ్య సగం తాగుతాడా అని చెప్పేసి కరెక్ట్గా కొలతేసి తాగుతాడు. అంటే ఏంటంటే ఆత్మ శాంతి కలుగుతుందని ఒక ఆలోచనతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు చేయాల్సిన ఆలోచనలు, వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు, ఎలా చేశారు, రేపొద్దున ఇప్పుడు నా తరానికి నేను ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను చర్చికి వెళ్ళడం మొదలెట్టాను కాబట్టి ఇలాంటివన్నీ వదిలేశాను. వీళ్ళు కూడా ఎందుకు చేస్తారంటే, వీళ్ళు తెలియ చేస్తున్నారో తెలియదు, తెలియ చేస్తున్నారో నాకైతే తెలియదు, లేకపోతే ఎలాగ చేయాలో తెలియదు. కాకపోతే మా వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చూపించడానికి ఈ వీడియో పెడుతున్నాను. అయితే ఇది చాలా బాధతో కూడింది, ఇది పెట్టకూడదు. కాకపోతే ఏంటంటే, ఇలాగ సాగనంపేటప్పుడు ఒక మనిషి వెళ్ళిపోయాడు, ఇంట్లో మనిషి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పడుతున్న ప్రయాస చూడండి ఎలా ఉందో అని చెప్పడానికి. ఇప్పుడు ఆల్రెడీ అవి వెలిగించాలి, అక్కడ ఆల్రెడీ సిగరెట్ కాల్చేవారు ఉన్నారు, కానీ అది ఎలా కాలవాలో కూడా తెలియలేదు. అంటే అగరత్తి పొలాలు వెలిగడానికి ఏదైనా సరే బాధతో పెట్టాల్సిన వీడియో సంతోషంతో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషి మన మధ్యలో లేకపోవడం. చూశారు కదా, ఎముకలు కూడా గుండె అయిపోయినాయి, ఏమున్నదండి. ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పుడు భూమి మీద ఎలా జీవిస్తాడో తెలియదు, ఎలాగా మరణిస్తాడో కూడా తెలియదు మనకి. బ్రతికిన 4 రోజులు కూడా మంచిగానే బ్రతకాలి. ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, అవి ఎత్తున్నాడు కదా, వయసులో చిన్నవాడైనా కానీ
ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకుంటాడు. ఎవరికైనా బాధ వస్తే నేనున్నాను అని చెప్పే మనిషి, ప్రతి ఒక్కరిని ప్రేమతో చాలా సంతోషంతో ఆదరిస్తాడు. అలాంటి మనిషి కష్టం వచ్చిన తర్వాత ఎవరో చెప్పుకోవాలో తెలియదు, కానీ ఈ విధంగా వెళ్ళిపోయాడు. మనకి కనపడిన లోకానికి వెళ్ళిపోయాడు ఆయన. శనికావేశం, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఆయనకి కనపడినాయి. కాకపోతే ఏంటంటే తెలియని బాధ, చెప్పుకోలేని బాధ ఆయన గుండెల్లో ఉండడం వల్ల ఆయన వెళ్ళిపోవడం జరిగింది. చూశారు కదా. అంటే ఈ వీడియో పెట్టడానికి కూడా ఏంటంటే మనిషి బ్రతుకున్న రోజులే సంతోషంగా ఉండాలి, నలుగురితో బాగుండాలి. అందుకని నాకు ఈ వీడియో సాదృశ్యం మీకు చూపెట్టే కూడా కారణం అదే. ఎందుకంటే చూశారు కదా ఎలా చేయాలనేది. ఎంత బాధ కడుపులో పెట్టుకుని కూడా వాళ్ళ అన్నయ్య కోసం అలా చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది ఎవరినో కించపరచాలి, ఎవరినో చూపించాలని కాదు కానీ, లేకపోతే ఏదో చేస్తారని కాదు కానీ, ఆల్రెడీ కడుపు కోత చాలా ఎక్కువగా ఉంది. బాధల్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా తీసుకొచ్చి నన్ను కూడా పిలిచారు. నేను చర్చికి వెళ్తానన్నా కానీ రమ్మన్నా. నేను ఆల్రెడీ వీడియో తీసేది నేనే. వాస్తవంగా అయితే మనకాంటి సెంటిమెంట్ అయితే నాకైతే ఏమీ లేదు. కానీ ఎందుకంటే బ్రతుకున్నప్పుడు మనం చేయలేని మేలులు చనిపోయిన తర్వాత చేస్తామంటే చేయలేం. కానీ కాకపోతే నేను నెల్లూరు నుంచి కాకినాడకి వెళ్ళడం జరిగింది. ఎందుకు కాకినాడకి వెళ్ళానంటే వాళ్ళకి మా తరపున కొంచెం ఆదరణ కలగాలని, కొన్ని మంచి మాటలు చెప్పాలని చెప్పేసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాను. కానీ అక్కడ అందరినీ చూపించకూడదు, ఎందుకంటే అందరు లేడీస్ కదా అని చూపించలేకపోయాను. ఇది చూపించడం కూడా ఏంటంటే ఆ టెంకాయ కొడుతున్న పిల్లోడు వాళ్ళ అబ్బాయి. ఆల్రెడీ ఈ అబ్బాయి కంటే పెద్ద ఆమెకి మ్యారేజ్ అయితే అయిపోయింది. చూశారు కదా. మంచి వయసు ఎట్లా ఉంటుందంటే మంచి కటౌటు, మంచి బలవంతుడు, బాగా సంపాదించగలడు. కానీ ఇన్ని ఉన్నా కానీ ఏదో తెలియని ఆవేదన, తెలియని బాధ తనలో ఉండి మనుషులకు చెప్పుకుంటే తీరదనుకుండి ఆయన ఆ విధంగా పనిచేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇలాంటి పని ఎవరు చేయొద్దు. ఎందుకంటే దేవుడు మీకు ఎంతవరకు అయితే ఆయుష్ ఇచ్చాడో భూమి మీద, ఏదోలాగా ఆయుష్ వరకు మీరు డబ్బు ఉన్నవారో డబ్బు లేనివారో కాదు కానీ మీరు అలాగే కొనసాగించాలని చెప్పేసి నాదొక చిన్న ఆలోచన. ఏదేమైనా సరే ప్రాణం చాలా గొప్పది. దేవుడు మనకి భూమి మీద దేనికి పెట్టలేనిది మనకి ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే. దేవుడు ఒకలా ఆయుష్ ఇచ్చాడు, ఆయుష్ ఆయన తీసుకుంటాడు. మన మధ్యలో మనం అలాగే తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబాలు ఉంటాయి, మిమ్మల్ని నమ్ముకుని మీ బంధువులు ఉంటారు, మిమ్మల్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు ఉంటారు, మిమ్మల్ని నమ్ముకుని మీ స్నేహితులు ఉంటారు. మీ ద్వారా దేశానికి, మనం ఉంటున్న గ్రామానికి ఏదో ఒక మేలు ఉండొచ్చు. చూశారు కదా. బ్రతుకున్నప్పుడు ఎవరు సహాయపడలేరు అంటాం, కానీ చనిపోయిన తర్వాత కూడా నలుగురు రావాలి. కాకపోతే మేము ఎవరిని పిలవలేదు. అక్కడ ఒకరు పిలుచుంటే 100 మంది వచ్చి అక్కడ ఉండేవారేమో. ఏదేమైనా సరే అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే చూశారు కదా, పుట్టేటప్పుడు ఏమీ తేము, పోయేటప్పుడు మనతో ఏదీ రాదు. చూశారు కదా. ఆ నలుగురే మిగులుతారన్న దానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ నెల్లూరు, ఎక్కడ కాకినాడ, ఆ ప్రాంతానికి వెళ్ళి ఇదంతా ఈ వీడియో ఈరోజు తీసింది కాదు, ఇది నిన్న తీసిన వీడియో. అది నిన్నే అప్లోడ్ చేయాలి. కాకపోతే వాళ్ళు నేను తీసేటప్పుడు ఏంటంటే నువ్వు ఇది పెట్టకూడదు అన్నారు. కానీ ఇది పెట్టాలి. ఎందుకంటే ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తారా అనేది, లేకపోతే ఈ విధంగా చేసామా అనేది అది గుర్తుండిపోవాలని చెప్పేసి వీడియో. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళలేకపోయాను, లేట్ అయిపోయిన దూరం కాబట్టి ఈ వీడియో మా వాళ్ళందరికీ అంకితం చేస్తున్నాను దీన్ని.